అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు చిత్ర పరిశ్రమ పైన మాట్లాడదాం అనుకున్నా. ఎందుకంటే అసలుకి ఈ సంక్రాంతి వచ్చిందంటే చాలు ప్రతి సంవత్సరం కూడా 3-4 సినిమాలు పెద్ద హీరోలు రిలీజ్ అవుతాయి. ఆ సందర్భంగా సినిమాల హడావుడి, ఫ్యాన్స్ హడావుడి, థియేటర్ల హడావుడి, డిస్ట్రిబ్యూటర్ల హడావుడి ఎంత కూడా సినిమా ఇండస్ట్రీ మటుకు ఒక పండగ వాతావరణంలాగా నెలకొంటుంది ఇప్పుడు సంక్రాంతికి. అప్పుడే ప్రజలు కూడా ప్రతి ఒక్క మనిషి కూడా సుమారు సినిమా చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మినిమం 2-3 సినిమాలు చూస్తారు సంక్రాంతికి. భోగి రోజు ఒకటి, పండగ రోజు ఒకటి, కనుమ రోజు ఒకటి, ఇట్లా 3 రోజులు 3 సినిమాలు చూస్తారు. అయితే ఎక్కువ సినిమాలు చూస్తారు కాబట్టి ఈ సీజన్ని సినిమా వాళ్ళంతా వ్యాపార టార్గెట్గా ఎక్కువ కలెక్షన్లు వస్తాయి, ఎక్కువ ఏ సినిమా అయినా సరే ఒకసారి చూసేస్తారు. అందుకని ఇన్కమ్ కూడా వస్తుంది కాబట్టి ఈజీగా ఇన్కమ్ వస్తుంది సినిమాలకి, ఇప్పుడు సంక్రాంతి సినిమాలకి. అలాంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో ఉంది ఆ ఆనవాయితీ. అయితే ఇటీవల కాలంలో దారి తప్పింది. ప్రభుత్వంలోని పెద్దలు అంతకుముందు సినిమా వాళ్ళు బెనిఫిట్ షోలు వేసేవాళ్ళు కాదు. పూర్వంలో ఎప్పుడన్నా వేస్తే ఒక బెనిఫిట్ షో వేసుకునేవాళ్ళు. ఉదయం 6 గంటలకో లేదా 9 గంటలకో బెనిఫిట్స్ చేశారు. అది ఆ బెనిఫిట్స్ ఎట్లా ఆ ఏరియాలో డిస్ట్రిబ్యూటరు ఆ థియేటర్కి ఒక షోకి ఇంత అని చెప్పి డబ్బులు తీసుకుని ఆ ఫ్యాన్స్ అసోసియేషన్కో లేకపోతే అక్కడ ఏదైనా చారిటీకో ఏదైనా ఒక కార్యక్రమం చేస్తాకి బెనిఫిట్ షోలు వేసేవారు. ఇప్పుడు పూర్వం మరి ఉదాహరణకి పెద్ద హీరో ఎన్టీఆర్ రామారావు గారు సినిమా రిలీజ్ అనుకోండి, ఆ రోజు ఉదయం 11 గంటలకు వేస్తారు. దానికన్నా ముందు 9 గంటలకు షో వేసుకోవాలంటే బెనిఫిట్ షో అనేవారు. ఆ షోకి ఇంత ఖరీదు కట్టి ఒక వ్యక్తికి ఇచ్చేవాడు. ఆ వ్యక్తి ఏం చేసేవాడు, ఫ్యాన్స్కో లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళకో అమ్మి ఆ డబ్బును తీసుకెళ్ళి ఒక చారిటీకి వాడేవాడు. లేదా ఫ్యాన్స్కి అయితే ఫ్యాన్స్ వాళ్ళ అసోసియేషన్ కార్యక్రమాలకో లేకపోతే ఫ్యాన్స్ వాళ్ళ హీరోలు సినిమాలు రిలీజ్ అప్పుడు కార్యక్రమాలు చేయటాకో లేదా చలివేంద్రాలు పెట్టుకుంటాకో ఇలాంటి కార్యక్రమాల కోసం ఆ డబ్బును ఉపయోగించుకునేవాళ్ళు ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఏ హీరోనైనా భుజాల మీద మోస్తారు. వాళ్ళు ఎక్కువ రేటు పెట్టి టికెట్లు కొంటారు, ఎక్కువసార్లు సినిమాలు చూస్తారు, ఎక్కువ రోజులు ఆడిందని చెప్పుకోవాలని చెప్పి ఆ హీరోకి ఎక్కువ కలెక్షన్ వచ్చిందని చెప్పుకోవాలని చెప్పి వాళ్ళ జేబుల్లో రూపాయలు పోగొట్టుకునే వాళ్ళే అభిమానులు. వాళ్ళ మీద స్వారీ చేస్తున్నారు ఇవాళ నేటి తరం హీరోలు, నేటి తరం నిర్మాతలు కూడా నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు పూర్వం ఒకటే ఇచ్చేవారు బెనిఫిట్ షో. లేదంటే స్పెషల్ షోలు వేసుకుంటాం. మాకు అర్ధరాత్రి కాడి నుంచి ఇవాళ ఉదాహరణకి 12వ తారీఖు సినిమా రిలీజ్ అనుకోండి, 11 మిడ్ నైట్ 1 గంట కానించి షోలు, 1 గంటకు ఒక షో, తెల్లగంటగా 6 గంటలకు ఒక షో, 11 గంటలకు ఒక షో, అట్లా 2-3 షోలు 6 షోలు వేసుకుంటాక పర్మిషన్ అడిగేవారు. మామూలుగా అయితే 3+1 4 ఉండేది. ఇంకా 2 షోలు అదనంగా ఇవ్వండి ఈ పండగ 3 రోజులు అని ఎక్కువ షోలకు అడిగేవారు. తప్పితే అదే రేట్లు ఉండేవి, టికెట్ రేట్లు అయ్యే ఉండేవి. చూసేవాళ్ళందరికీ ఎక్కువ షోలు ఉండేవి కాబట్టి పండగ సందర్భాల్లోనూ లేకపోతే హీరో ఇమేజ్ని బట్టి ఉదయం ఆటో అర్ధరాత్రి ఆటో చూసేవాళ్ళు. అది జరిగేది ఇప్పుడు. అలాంటిది ఈరోజు ప్రభుత్వాలు కానీ నిర్మాతలు కానీ ఎలా తయారయ్యారంటే పెద్ద సినిమా అని చెప్పి, పెద్ద సినిమా అంటే ఏంటి వాళ్ళ భాషలో, నిర్మాత ఖర్చు పెడుతున్నారు డబ్బులు, హీరోకి ఎక్కువ రెమ్యునరేషను, డైరెక్టర్కి ఎక్కువ రెమ్యునరేషను, సంవత్సరాల తరబడి సినిమా తీయటం, వేల మంది జనాలను పెడతాం, అదొక ఫ్యాషన్. అది దాన్ని తప్పు అంటాకి లేదు, ఒప్పు అంటాకి కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టి తీశారు కరెక్టే, మీకు నమ్మకం ఉంది, తీశారు. దానికి ప్రభుత్వాలు ఎలా తయారైనాయి, వాళ్ళు చెప్పిన దానికి రెడ్ కార్పెట్ వేసి వంత పాడతారు. 6 షోలకు ఇవ్వండి తప్పులేదు, కాకపోతే ఎక్కువ షోలు వేసుకుంటాకి ఇవ్వండి, 6 షోలకు ఇవ్వండి వేసుకోమనండి. టికెట్ రేట్ ఎక్కువ పెంచే విధానాన్ని తప్పు. ఎక్కువ షోలు వేసుకోమని తప్పులేదు. ఉదయం కాకపోతే వచ్చి చూసేవాళ్ళు ఉంటే 9 గంటలకు కూడా ఇంకో షో వేసుకోమండి, అది కూడా తప్పులేదు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మల్టీప్లెక్స్లో 200 రూపాయలు ఉన్న టికెట్ని 500 రూపాయలు అమ్మటం, 150 రూపాయలు ఉండే టికెట్ని ఈ బి క్లాస్ సెంటర్లో 300 రూపాయలు అమ్మటం, 500 రూపాయలు 300 రూపాయలు, డబుల్ ఆఫ్ ది రేటు. అయితే ఇక్కడ అఫీషియల్గా ఇంత రేటు, మళ్ళీ బెనిఫిట్ షోలకి ఎక్కువ రేట్లు, 1000 రూపాయలు, 2000, 3000 రూపాయలు పెట్టి బెనిఫిట్ షోలు అమ్ముతున్నారు. ఈ డబ్బంతా ఎవరికి వెళ్తుంది? నిర్మాతలకి, హీరోలకి,
డైరెక్టర్లకి వెళ్తుంది. ఎందుకంటే 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ సినిమాలకి ఎవరు తీయమన్నారు వీళ్ళని? సరే తీశారు, అయితే మీరు ఎక్కువ బడ్జెట్ పెట్టి తీశారు, తప్పు లేదు. అయితే ఆ డబ్బుని మీరు ఖర్చు పెట్టే డబ్బు మీకు వస్తుందని నమ్మకుండా, కానీ ప్రభుత్వాలు ఇలా ఎంకరేజ్ చేయకూడదు. ప్రజల డబ్బుని కొంతమంది వ్యక్తుల చేతిలోకి వెళ్ళే విధంగా ఎక్కువ రేటు అమ్మే విధంగా చేస్తే అది ఎవరు తప్పు? ప్రభుత్వం తప్పు. వాళ్ళకి ప్రివిలేజ్ ఇవ్వండి, ఎక్కువ షోలు వేసుకుంటాక ఇవ్వండి, ఫ్రీగా పర్మిషన్లు ఇవ్వండి, లొకేషన్లు ఇవ్వండి, లేదా షూటింగ్ చేసుకుంటా అంటే పోలీస్ ప్రొడక్షన్ ఇవ్వండి, ఇవన్నీ చేయండి. అంతేగాని ఇట్లా ₹100 టికెట్ని 1000 రూపాయలకి, 300 రూపాయల టికెట్ని 3000 రూపాయలకి అమ్ముకునే విధంగా పర్మిషన్ ఇవ్వడం అనేది పూర్తిగా ప్రభుత్వాలతో తప్పు. ఇవాళ జరిగిన సంఘటనలు చూస్తూ ఉంటే ఇదంతా ఎవరు తప్పు? ముందు ప్రభుత్వాన్ని తప్పు. ప్రభుత్వాలు ఇలా పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఇలా స్పెషల్ షోలు వేసి ఇలా రాద్ధాంతం జరుగుతుంది. ప్రజలకి అదే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక రైతు, వ్యవసాయం చేసే రైతు, నేను ఎక్కువ ఖర్చు పెట్టాను, నాకు బస్తాకి ఒక 100 రూపాయలు ఎక్కువ రేటుకి అమ్ముతాను, కొంటారా అంటే వాడు కొనేవాడు ఉన్నాడా? లేదు. ఒక ఇండస్ట్రియలిస్ట్ ఒక వస్తువును తయారు చేశాడు, ఆ వస్తువుకు నాకు కాస్ట్ ఎక్కువ పడింది, ఈ రేటు మీరు కొనండి అంటే కొనేవాళ్ళు ఉన్నారా? లేదు. కానీ సినిమాకి బట్టికి ఈ ప్రివిలేజ్ ఎందుకు ఇస్తున్నారు? ఎంటర్టైన్మెంట్ మీడియా ఎంకరేజ్ చేయాలి, ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు, స్టూడియో స్థలాలు ఇస్తున్నారు, ట్యాక్స్ ఎగ్జంప్షన్లు ఇస్తున్నారు. గతంలో అయితే సినిమా తెలుగులో హైదరాబాద్లో సినిమా తీస్తే 10 లక్షల రూపాయలు ప్రయారిటీ ఫండ్ ఇచ్చేవారు. ఇలా అనేక రకాల రాయితీలు ఇచ్చారు. ఇండస్ట్రీ ఎంకరేజ్మెంట్ చేయండి, తప్పులేదు. స్టూడియోలు కడతాకి స్థలాలు ఇవ్వండి, తక్కువ రేటుకి ఇవ్వండి, అవన్నీ ఎంకరేజ్ చేయండి, ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయండి. ఇట్లా ప్రేక్షకుడి మీద భారం పడే విధంగా, ఇది కామన్ మ్యాన్ నెత్తి మీద భారం పడే విధంగా మీరు థియేటర్లలో రేట్లు పెంచే విధానం ఏదైతే ఉందో అది ఫస్ట్ ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయకూడదు. ఇక అలాంటి పరిస్థితి ప్రభుత్వాలే తప్పు చేసి ఇవాళ చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఉంది ఇవాళ జరిగిన సంఘటన చూస్తూ ఉంటే. కాబట్టి ప్రభుత్వాలు ఒక పద్ధతి పెట్టండి. సినిమా టికెట్ రేట్ల విషయంలో కానీ, లేదంటే థియేటర్లకు షోలు ఇచ్చే విషయంలో కానీ, ఇలా ఫెస్టివల్స్కి ఎక్కువ షోలు ఇచ్చే విషయంలో కానీ వీటన్నిటికి కొంత ప్రివిలేజ్ ఇవ్వండి, ఒక పద్ధతి ప్రకారం చేయండి. అంతేగాని వీళ్ళు అడిగారు కదా అని చెప్పి మేము 2 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసాము, మేము ఇంత రేటుకి అమ్ముకుంటా, మాకు పర్మిషన్ ఇవ్వమంటే ఇస్తే ఎట్లా? అది ఫస్ట్ తప్పు ప్రభుత్వం దగ్గర ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పుడైనా సరే ఆలోచించి రాబోయే రోజుల్లో ఒక మంచి నిర్ణయాలు తీసుకోవాలనేది ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.